వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ప్రకృతి మనకి ఎన్నో ఇచ్చింది, అందమైన చెట్లు, వాటి నుండి వచ్చే ఉపయోగాలు మరెన్నో కదా. అయితే తినడానికి మాత్రమే తిండి కాదు, ఆరోగ్యపరంగా కూడా మనకు చెట్లు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. మూలికలు, అలాగే చెట్టు నుండి వచ్చే వేరు దగ్గర నుండి కొమ్మలు, ఆకులు, పండ్లు, వాటి తొక్కలు ప్రతిదీ కూడా మనము ఆరోగ్యం కోసం ఉపయోగించవచ్చు. అదెలా అంటారా? అదే సాంప్రదాయ చికిత్సా విధానం మూలికల వైద్యం. ఈరోజు మనం ఉన్నాము అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ సెంటర్ దగ్గర. అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ సెంటర్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఆనందయ్య గారు. కరోనా టైంలో పసరు మందిచ్చి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు కదా. మరి ఇక్కడ ఈ హెల్త్ కేర్ సెంటర్లో ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి క్యూర్ వీళ్ళు అందిస్తారు, వాళ్ళ దగ్గర ఎలాంటి మెడిసిన్ ఉంటుంది, అవన్నీ కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. ఎస్, ఈరోజు మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ ఆనందయ్య గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలు అంటే హార్మోనల్ ఇంబాలెన్సెస్ దగ్గర నుండి ఇరెగ్యులర్ పీరియడ్స్, అలాగే హెవీ బ్లీడింగ్ ఒకవైపు ఉంటే, ఇంకా దాంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లేడీస్కి. దాంతోపాటు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, పిల్లలు పుట్టకపోవడము, అలాగే ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి కదా. అంటే దీనికి మెయిన్ రీజన్స్ అంటే ఏం చెప్తారు? దీనికి మెయిన్ రీజను చెప్పాలంటే చికెన్, ఎగ్. నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు 13 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ లోపు మెచ్యూర్ అవుతారు. అదే నాన్ వెజ్ రోజు ఎగ్ తీసుకునేవాళ్ళు 8-9 ఇయర్స్కి లెక్చర్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ చదువులు అంటూ లాంగ్ పీరియడ్ జరుగుతుంది. ఈలోగా ఏంది, మనకు ఆ గర్భాశయంలో ఉన్న హార్మోనియమ్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి వాళ్ళకి పీరియడ్స్ రాకుండా పోవడం, లేకపోతే పీసీఓడి రావడం, పీరియడ్స్ వచ్చిన టైంలో ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ కావడం. దీనివల్ల ఏంటంటే సంతానోత్పత్తి కూడా ఆగిపోయే సమస్య ఉంది. ఇప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. డాక్టర్ గారు అలోపతికి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు గర్భసంచి తీసేయాలండి, వేరే ఆల్టర్నేటివ్ లేదు అంటారు. కానీ మా ట్రెడిషనల్లో 1 నెల నుంచి 3 నెలల లోపు గర్భసంచి మళ్ళా శుద్ధి అయిపోద్ది. ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. పీసీఓడి ఉంది. పీసీఓడి కూడా మాది ఒక 20 days ఆర్ 1 month కంప్లీట్గా అవి కరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల పీసీఓడి ఉన్న ప్రాబ్లం లేదు, గర్భసంచి తీయాల్సిన అవసరం లేదు. మనకి హ్యూమన్ బాడీకి భగవంతుడు ఇచ్చిన వరం, ఎక్కడ కత్తి పెట్టకూడదు, న్యాచురల్గా తగ్గించుకోవాలి. దానికి ఎప్పుడో మనకు సంపద ఇచ్చేశాడు మహర్షులు, మహాత్ములు, ధన్వంతరి, వీళ్ళందరూ కూడా మనకి యుగాల నుంచి వస్తున్న ట్రెడిషనల్ ఈ మెడిసిన్. దీంతో చాలా ఈజీగా తగ్గించుకునేదానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. సంతాన లోపానికి ఏంది, వాళ్ళకి ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడం. ఇరెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు సంతానం ఉండదు. మనకి స్త్రీ వచ్చి క్షేత్రం, గర్భము శుద్ధి ఉంటే ఏ ఇతరం వేసినా మలుస్తుంది. ఆ గర్భశుద్ధి లేదనుకోండి, ఏ ఇతరం వేసినా మలదు. దానికని స్త్రీని ఒక క్షేత్రం, భూమిలాగా మనం భావించాలి. భూదేవి ముందు దాన్ని శుద్ధి చేసుకోవాలి. దాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా పురుషుల్లో లోపం ఉంది. పురుషుల లోపం కూడా సరిచేసేదానికి దీంట్లో చాలా రకాలైన మందులు ఉన్నాయి. సంతానం అనేది కలిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మెయిన్గా గర్భసంచి తీసేసిన గర్భసంచి తీయకూడదు. తీసేసిన కాడి నుంచి వాళ్ళకి చిన్న వయసులోనే ఒక 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ లోపే ఉండాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. ఆర్థరైటిస్ వస్తుంది, మైగ్రేన్ వస్తుంది, రకరకాలైన వ్యాధులు రావడం జరుగుతుంది. దానికని మేము చెప్పేది ఏంటంటే, ఈ ట్రెడిషనల్ హీలింగ్లో చాలా సున్నితంగా దాన్ని బాగు చేసుకొని ఆ సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండమని చెప్పని, ప్రతి స్త్రీకి ఆపరేషన్ అనేది చేయకుండా దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మేమైతే దాన్ని క్లియర్ చేయగలం 100%. ఇప్పుడు ఇందాకే ఒక ఆవిడని కలిసాను. ఆవిడ పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పి ఫస్ట్ టైం మీ దగ్గరకు వచ్చింది అని చెప్పారు. అంటే ఫస్ట్ టైం అలా వచ్చిన వాళ్ళకి అంటే ఎలా ఉంటుంది మీ కోర్స్ అనేది, ట్రీట్మెంట్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు? దేనికైనా ఒకటేనండి. వాళ్ళకేంది ఎక్కువ ఉన్నప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుద్ది. బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు ఒక 10 రోజుల్లోనే అది 3వ రోజుకే కంట్రోల్ కావాలి యాక్చువల్గా, లేదంటే 10 రోజులు. మళ్ళీ పీరియడ్ వచ్చిన టైంలో మళ్ళీ ఒక్కోసారి ఆ పీసీఓడీస్ అన్నీ బరస్ట్ అవ్వడం, బ్లీడింగ్ అవుతుంటాయి. ఆ టైంలో కూడా మళ్ళీ తీసుకోవాలి. ఆ విధంగా 3 నెలలు తీసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. తర్వాత అది కంప్లీట్గా దాని సమస్య లేదు, గర్భసంచి సమస్య అనేది తీయాల్సిన అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చు.
అలాగే పిల్లలు పుట్టని వాళ్ళు చాలామంది ఎన్నో చోట్ల తిరుగుంటారు, తర్వాత మీ దగ్గర కూడా వస్తారు. సో అలాంటి వాళ్ళ కోసము ఇక్కడ మనకు అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ సెంటర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు? కొంతమందికి ఆ మెన్సెస్ టైంలో పెయిన్ వస్తుంది, దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత పిల్లలు చాలామందికి పిల్లలు కలిగి ఉన్నారు. ముందు గర్భసంచి శుద్ధి చేసేసాం అనుకోండి, తర్వాత పురుషుల్లో ఏదైనా తేడా ఉండిందనుకోండి, దానికి మనం స్పెరం కౌంట్ పెరిగేదానికి మెడిసిన్ పెట్టి దాన్ని పికప్ చేయొచ్చు. అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఓకే. అలాగే చిన్నప్పటి నుండి అంటే మీరు అన్నట్టుగా ఇందాక మెచ్యూర్ స్టేజ్ నుండే కూడా ఈ పీసీఓడి సమస్య స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్. అంటే దానికి మెయిన్ కారణము తీసుకునే ఆహారమే అంటారా? లోపమే ఎగ్గు చికెన్ అనేది మనకు రాబోయే రోజుల్లో సంతానాన్ని బ్లాక్ చేసే పరిస్థితి రాబోతుంది. ఓకే. మరి మీ దగ్గర ఎలాంటి మెడిసిన్ ఉంటుంది సార్ దానికి? రెగ్యులర్ పీరియడ్స్ రావాలి, ఒక్కరోజు కూడా అటు ఇటు జరగకూడదు. మంత్ నెలసరి కరెక్ట్గా రావాలి. 2-3 రోజులు తేడా వచ్చినా కూడా సంతానం కలిగేదానికి చాలా ఇబ్బంది పడతారు. రెండోది పీసీఓడి ప్రాబ్లం కూడా సంతానం కలుగుతుంది. దాన్ని నేను చెప్పాను కదా, ఒక 20 రోజుల నుంచి నెల రోజుల లోపల ఆ పీసీఓడి ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. ఇవన్నీ సరి చేసుకొని కానీ మనం మెడిసిన్ తీసుకుంటే సంతానం కలిగేదానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.